తొలిసారి మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా భారత్ 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఘన విజయం. ఫైనల్లో మహిళలు అద్భుత ప్రదర్శన చేశారన్న మోదీ, దేశం మొత్తం గర్వపడేలా ఆడారని ప్రధాని కితాబు. మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడంతో పులకించిన భారతావని, దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు. జోగి రమేష్కు 10 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. జోగి రమేష్, జోగి రాముకు 10 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్కు వైద్య పరీక్షలు. ఆసుపత్రి వద్దకు భారీగా వైఎస్ఆర్సీపీ నేతలు. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ కారు ఢీకొని 4 మృతి, మరో 2కి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. నకిలీ మద్యం తయారు చేసింది, అమ్మింది టీడీపీనే. జోగి రమేష్పై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న వైఎస్ఆర్సీపీ నేతలు. జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులు అన్న మొండితోక జగన్మోహన్ రావు. కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్షన్ కోసమే అరెస్టులు. నకిలీ మద్యం కేసు నిందితులంతా టీడీపీ వారే అన్న వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు. జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపాటు. నంద్యాల జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. రచ్చబండలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ. కాశీబుగ్గలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి. నంద్యాల జిల్లాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. కాశీబుగ్గ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జగ్గంపూడి విజయలక్ష్మి పర్యటన. అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేత. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దెబ్బతిన్న పొలాల పరిశీలన. బాధిత రైతుల్ని సర్కార్ ఆదుకోవాలన్న మాజీ మంత్రి కారుమూరి. పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై బీజేపీ నాయకుల ధర్నా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సీఎం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధ్వజం. మనుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి పట్ల ఖండన. సూర్యాపేట జిల్లా సంగెం గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు. గ్రామస్తుల భయాందోళన. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విశాఖ జిల్లా వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో క్షీరద్వాదశి. ఘనంగా ఉత్సవాలు నిర్వహించిన అర్చకులు.